హలో! హాయ్! పార్వతి విలేజ్ కుకింగ్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈరోజైతే మన రెసిపీ ఐస్ క్రీమ్ కేక్ అండి. వెనిలా ఐస్ క్రీమ్ కేక్ అయితే ఇంట్లోనే నేచురల్‌గా ఇంట్లో ఉన్న వాటితోటి నేనైతే తయారు చేశాను. ఎటువంటి క్రీమ్స్ గానీ, ఎటువంటి బ్యాటర్స్ గానీ ఏవి కూడా నేనైతే యాడ్ చేయలేదు. ఇంట్లో ఉన్న వాటితోటి చాలా సింపుల్‌గా, నేచురల్‌గా అయితే ఈ ఐస్ క్రీమ్ కేక్ అయితే తయారు చేశాను. మరి ఈ వీడియో అయితే చూడండి. నేను కూడా ఇది ఫస్ట్ టైమే నేనైతే ఇలాగా ఐస్ క్రీమ్ కేక్ తయారు చేయడం. ఓకే. ఇందులో ఇది ఎలా చేశారనేది మీకైతే వీడియోలో అయితే నేను చెప్తాను. ఇప్పుడైతే ముందుగా ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకుందాము. దానికి నేను 1 లీటర్ పాలైతే తీసుకున్నానండి. ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలైతే తీసుకోవాలి. నేనైతే గేదె పాలైతే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని పెనంలో అయితే పాలైతే వేసుకుంటున్నాను. కొంచెం పాలైతే ఉంచుకున్నాను. వాటిలో మనం కార్న్ ఫ్లోర్ అయితే కలుపుకుందాము. చూడండి 2, 3 స్పూన్లు అయితే కార్న్ ఫ్లోర్ స్పూన్‌తో వేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కనైతే ఉంచుకోండి. ఇప్పుడు ఈలోగా మనకి పాలైతే మరుగుతున్నాయి కదా! పొంగైతే వచ్చాయి కదా! ఇప్పుడు మనం ఇందులో షుగర్ అయితే మనం యాడ్ చేసుకుందాము. నేనైతే ఒక కప్ షుగర్ అయితే వేసుకుంటున్నానండి. మీరు టేస్ట్‌కి తగ్గ షుగర్ అయితే వేసుకోవచ్చు. కప్ అయితే ఇలా సరిపోద్ది. మీకు చాలా పోతే ఇంకొకంత కొంచెం అయితే షుగర్ అయితే వేసుకోండి. పాలు మాత్రం ఒక 4, 5 పొంగులైతే రావాలి. 4, 5 పొంగులు వచ్చిన తర్వాత మనం చూడండి కార్న్ ఫ్లోర్ కలుపుకున్నాం కదా! ఇప్పుడు దీన్ని ఈ పాలైతే యాడ్ చేసుకుందాము. ఈ కార్న్ ఫ్లోర్ కలిపిన తర్వాత మంట అయితే స్లిమ్ మంటలో పెట్టేసుకొని మనం కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా ఉంటుంది. ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా అనేది మనకు తయారవుతుంది. మనకి చిక్కబడే వరకు కూడా స్లిమ్ మంటలో పెట్టుకుంటా ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి చూడండి అలా చిక్కబడతా ఉంటుంది దగ్గరైన కొద్దీ. ఇప్పుడు ఈ టైంలో నేను కొంచెం వెనిలా ఎసెన్స్ అనేది వేసుకుంటున్నాను. ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. మీ దగ్గర ఎసెన్స్ గాని లేకపోతే మీరు ఈ టైంలో మీరు కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి చిన్న మంట మీద. మనకి ఇలా ఉడికితేనే మనకి కార్న్ ఫ్లోర్ వేసాం కాబట్టి ఆ పచ్చిదనం అది లేకుండా ఉంటుంది. చూడండి దగ్గరైతే అయిపోయింది మనకి. చాలా ఫాస్ట్‌గా ఉడికిపోద్దండి. చూడండి మనకైతే ఐస్ క్రీమ్ అయితే ఈ బ్యాటర్ అయితే మనకు తయారైపోయింది. ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని మనం బాగా చల్లారపెట్టేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ అయితే చేసేసుకుందాము. చూడండి నాకు బాగా చల్లారిపోయింది. దీన్నైతే ఒక మిక్సీ జార్‌లో అయితే వేసుకుంటున్నాను. మొత్తం ఈ క్రీమ్ అంతా కూడానా. ఈ పాల మిశ్రమం అంతా ఇందులో వేసుకొని ఇప్పుడు మనం ఏ క్రీమ్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి ఇందులోనే కొంచెం పాలమీగడ అయితే వేసుకుంటున్నానండి. చూడండి ఒక చిన్న కప్‌తో పాలమీగడ అయితే నేను ఉంచుకున్నాను. ఇదైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ అయితే పట్టుకుందాము. మీరు ఏ క్రీము వాడలేదు కాబట్టి మీగడ అనేది వేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది మంచి టేస్ట్ అయితే ఉంటది. మిక్సీ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి మరీ రఫ్‌గా కాకుండా మధ్య మధ్యలో ఆపుతా మనం మిక్సీ గాని చేసుకున్నామంటే మనకి ఐస్ క్రీమ్ అనేది మంచి స్మూత్‌గా బావుంటది. చూడండి ఐస్ క్రీమ్ అనేది మనకి ఈ లెవెల్‌లో ఇలా ఉండాలి. ఇప్పుడు నేను ఒక డబ్బాలో అయితే మొత్తం ఈ క్రీమ్ అంతా కూడా వేసేసుకుంటున్నాను. ఒక మూతన్న డబ్బా తీసుకొని ఈ డబ్బాలో అయితే మొత్తం ఐస్ క్రీమ్ అయితే వేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్నైతే నేను ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటున్నానండి. ఒక 10, 12 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే మనకి వెనిలా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోద్ది. ఓకేనండి. ఇప్పుడు కేక్ తయారు చేసుకుందాము. నేను కేక్ అయితే ఓన్లీ కలర్ మారడానికి బిస్కెట్‌లు అయితే వాడతానండి. చూడండి బోర్బన్ అయితే బిస్కెట్ అయితే తీసుకున్నాను నేను. మీరు ఓరియో గాని ఏదన్నా కలరు మీ ఇష్టం అండి. ఇది ఆప్షనల్ అండి. ఇది గాని వేయకపోయినా ఏం పర్లేదు. ఓన్లీ కేక్ కలర్ మారడానికి మాత్రమే నేనైతే ఈ బిస్కెట్‌లు అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి మనకైతే కేక్ చూసారా? ఇలాగ మనం పౌడర్ అయితే చేసుకున్నాను మిక్సీలోని. ఈ బిస్కెట్‌లు ఇలా పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 3 గుడ్లనేవి తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు మిక్సీలోని మనం పగలగొట్టుకొని ఇందులో వేసుకుందాము. ఇలా 3 గుడ్లు కూడా ఈ మిక్సీలో అయితే వేసేసుకుందాము. బిస్కెట్‌లు మాత్రం పూర్తిగా మీ ఆప్షనల్ అండి. వేసుకోకపోయినా ఏం పర్లేదు. ఐస్ క్రీము, కేకు ఒకే కలర్ అయిపోద్దని నేను బిస్కెట్‌లు అయితే వేసుకున్నాను. చూడండి ఇప్పుడు 3 గుడ్లు కూడా వేసుకున్నాను కదా! ఇందులోకి నేను ఇప్పుడు షుగర్ కూడా వేసుకుంటున్నాను. ఒక కప్పు షుగర్ అయితే వేసుకున్నాను ఈ మిక్సీలోనే. ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకుందాము. వీటిని ఇప్పుడు బాగా మిక్సీ చేసేసుకోవాలి. ఇప్పుడు అలాగే వీటిలోని చూడండి బిస్కెట్‌ల పౌడర్ మనం చేసుకున్నాం కదండీ! ఈ పౌడర్‌ని కూడా ఇప్పుడు ఈ మిక్సీలో అయితే వేసేసుకొని మనం బాగా మిక్సీ అయితే చేసేసుకుందాము. ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. స్మూత్‌గా మరీ రఫ్‌గా కాకుండా స్మూత్‌గా అయితే మిక్సీ అయితే చేసుకోవచ్చు. చూడండి మనకైతే తయారైపోయింది. ఈ కలర్‌లో మన కేక్ అయితే వస్తది. నేను అందుకే కేక్ కలర్ మార్చడానికి బిస్కెట్‌లు అయితే వేసుకున్నాను. చూడండి ఇప్పుడు మనం మైదా పిండి అనేది ఒక కప్ అయితే తీసుకున్నానండి. కప్ మైదా పిండికి కప్పు షుగర్ పౌడర్ అయితే పడతది. అలాగే ఒక స్పూను బేకింగ్ పౌడర్ అండి. అదే లైట్‌గా బేకింగ్ సోడా కూడా చిన్నదైతే వేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని జల్లించుకుంటున్నాను బౌల్‌లోని. చూడండి ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ అనేది మనకి మంచి పర్ఫెక్ట్‌గా అనేది వస్తది.
అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం లైట్గా సాల్ట్ అయితే చిటికెడైతే వేసుకున్నాను. అలాగే కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా ఇందులో అయితే వేసుకుంటున్నాను. ఈ టైంలో మీరు ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలోకి ఇందాక మనం మిక్సీ చేసుకున్నదంతా కూడా ఈ బ్యాటర్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోండి. చూడండి మనం గరిటెతోటి మరీ అటు ఇటు కాకుండా ఒకే విధంగా మనం కలుపుకోవాలి. ఇలా చుట్టూ తిప్పుకొని మధ్యలో కట్ కట్ కింద చేసుకుంటే మనకి ఇలాగా కేక్ అనేది మంచి ఫ్లఫీగా అనేది వస్తుంది. మనం ఇలా చుట్టూ తిప్పుకొని మధ్యకి ఇలా కట్ చేస్తూ ఉండాలి. పిండిని ఇలా బాగా కలిపేసుకోండి. చూడండి మనకైతే తయారైపోయింది. ఇప్పుడు మనం చూడండి మనకి కొంచెం చిక్కగా ఉంది కాబట్టి కొంచెం పాలు అయితే నేను యాడ్ చేస్తున్నానండి. కాచి చల్లార్చిన పాలు, చల్లగా ఉన్న పాలు యాడ్ చేసుకోవాలి. మనం కొంచెం లూజ్ని పెట్టి చూసుకోవాలండి. మరి మనకు గట్టిగా ఉన్నదంటే కొంచెం పాలు అనేది కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగే మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి. చూడండి మనకైతే రెడీ అయిపోయింది కేక్ బ్యాటర్ అయితేని. చూడండి ఇప్పుడు ఈ విధంగా అయితే రావాలి మనకి. చూసారా మనకైతే సరిపోయింది కదా. ఇప్పుడు నేను బౌల్ అయితే కేక్ గిన్నె అయితే తీసుకున్నానండి. నెయ్యి అయితే రాసుకొని మైదాతో పూర్తిగా పౌడర్ని చుట్టూ కూడా ఇలాగా వేసుకున్నాను. మనకి ఎక్కడ కూడా కేక్ అనేది అడుగున అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా ఈ కేక్ గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. మొత్తం కూడా ఇలాగా కేక్ గిన్నెలో అయితే మొత్తం ఇదంతా వేసేసుకోండి. ఒకసారి కేక్ గిన్నె ఇలా ట్యాప్ చేయండి. ఎందుకంటే మనకి ఏమైనా బబుల్స్ ఏమి ఉన్నా ఇవి లేకుండా మనకు బాగుంటుంది. కాబట్టి కొంచెం ఇలా ట్యాప్ చేయండి. ఈలోగా నేనైతే స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టుకున్నాను. కుక్కర్లో అయితే సింపుల్గా చేసేసుకుందామంటే అడుగునైతే సాల్ట్ అయితే వేసుకున్నాను. లోపల చిన్న మూత అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మూత మీద మనం చేసుకున్న కేక్ గిన్నె అనేది పెట్టుకోవాలి. ఎక్కడ చుట్టూ అంచులకు తగలకుండా మధ్యలోనే ఇలాగ పెట్టేసుకోండి. ఇప్పుడు దీని మీద మూత అయితే పెట్టుకుందాము. విజిల్ కానీ రబ్బర్ కానీ ఉంచకుండా కేక్ మీద దీని మూత మాత్రం ఇలా పెట్టేసుకోవాలి. విజిల్ అనేది ఉంచకూడదండి. పెట్టుకొని లో టు మీడియం మంట అయితే పెట్టుకోవాలి. మరి హెవీ మంట అయితే కేక్ అయితే మాడిపోద్ది. ఇప్పుడు మంటని తగ్గించుకొని లో టు మీడియం మంటలోనే మనం కేక్ అనేది ఉడికించుకోవాలి. చూడండి మనకి ఎంత బాగా పొంగిందో. కేక్ అనేది పర్ఫెక్ట్గా అయితే తయారైపోయింది. నాకు ఉడికిపోయిందండి. ఇలా చాక్ ఏదైనా పెట్టి చూస్తే మనకు వెంటనే తెలుస్తుంది. మనకి ఏది అంటుకోలేదంటే ఉడికిపోయినట్టే లెక్క. కేక్ కూడా మనకు చాలా బాగా పొంగింది. సకానికి అయితే పెట్టుకున్నాం మనకు పూర్తిగా పై వరకు పొంగింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత అప్పుడు గిన్నెలోంచి మనం పైకి తీసుకుందాము. చూడండి చల్లారిపోయింది. నాకు ఇంకా చిన్న గోరువెచ్చగానే లోపల అయితే ఉంది. నేను కేక్ అయితే తీసేసుకుంటున్నాను. నేను మీరు బాగా అబ్జర్వ్ చేసారో లేదో నేనైతే ఆయిల్ అయితే వేయలేదండి. ఆయిల్ అయితే మర్చిపోయాను. నేను ఆయిల్ అయితే మర్చిపోయినా సరే నా కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇంకా కొంచెం కూడా ఆయిల్ వేస్తే ఇంకా బాగా ఫ్లఫీగా అయితే వస్తుంది. కేక్ మాత్రం బాగానే ఉందండి. స్మూత్గా కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూసారా కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను లేయర్ల కింద అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా దారంతో కానీ కట్ చేసుకున్నామంటే మనకి ఎలా కావాలో అలాగా మనకి ఇలా లేసులు అనేది వస్తాయి. నేనైతే 3 లేసుల కింద అయితే కట్ చేసుకుంటున్నాను. దారం కత్తి చాక్ అంట దారంతో అయితే మనకి చాలా సింపుల్గా అనేది ఇలా లేయర్ల కింద అయితే వస్తుంది. చూడండి నేను అదే 3 ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను. కేక్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చాలా సూపర్గా అయితే ఉందండి కేకు. ఈ కలర్ రావడానికే ఇందాక నేను ఆ బిస్కెట్లు కూడా వాడాను. చూడండి ఇలాగా లేయర్ల కింద మనం కట్ చేసుకున్నాము. కేక్ కూడా చాలా బాగుంది. మెత్తగా ఉంది. కేక్ కూడా బాగుంది. ఓకేనండి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీమ్ తీసుకొని ఇప్పుడు వీటి మీద అయితే వేసుకుందాము. చూడండి ఐస్ క్రీమ్ అనేది నేను కొంచెం పై వరకు కూడా వేసుకుంటే నాకైతే తరిగిపోయిందండి. ఎందుకంటే ఇందులో మా పిల్లలు అయితే కొంచెం తినేశారు. నాకు మిగతా ఐస్ క్రీమ్ అయితే ఇదే మిగిలింది. ఇంకా ఐస్ క్రీమ్కి అయితే నేను కావాలైతే కాయలేకపోయాను. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ తోటే మనం కేక్ మీద ఈ ఐస్ క్రీమ్ని వేసుకుందాము. ఐస్ క్రీమ్ మాత్రం చాలా సూపర్గా అయితే ఉందండి. వెనిలా ఐస్ క్రీము చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంది. ఇప్పుడైతే ఈ ఐస్ క్రీమ్ చూడండి ఇలా స్పూన్తో తీసి నేను ఇలాగా కేక్ మీద అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను చేసిన చిన్న పొరపాటు ఏంటంటే నా కేక్ అనేది ఇంకా లోపలైతే గోరువెచ్చగా ఉందండి. కేక్ పూర్తిగా చల్లారిపోవాలా. అలా ఫ్రిడ్జ్లో కూడా 2-3 గంటలు అయితే కేక్ని అయితే ఉంచుకోవాలి. ఇక నేను మిస్టేక్ చేశాను. ఇక అందుకే నేను ఐస్ క్రీమ్ వేయగానే ఐస్ క్రీమ్ అయితే కరిగిపోతుంది. ఎందుకంటే నాకు ఇంకా కేకు ఇంకా లైట్గా గోరువెచ్చగా ఉంది. ఈ వెచ్చదనం ఎప్పుడైతే ఐస్ క్రీమ్ తగిలిందో నాకు కరిగిపోతుందండి. ఇది మిస్టేక్. ఈ మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. ఐస్ క్రీమ్ అనేది గట్టిగా ఉండాలి. మన కేక్ అనేది బాగా కూలింగ్గా చల్లగా ఉండాలి. ఫ్రిడ్జ్లో కంపల్సరిగా ఓ 2 గంటలు అయితే ఉంచుకుంటేనే కేక్ అనేది స్టఫ్గా బాగా నిలబడుతుంది దీని మీద ఐస్ క్రీము. నేనైతే గోరువెచ్చగా ఉంది. గోరువెచ్చగా ఉన్నా సరే ఐస్ క్రీమ్ అయితే వేసేసుకోవడం వల్ల పూర్తిగా కూడా బేబీగా కరిగిపోతుందండి ఐస్ క్రీము. అందుకే కొంచెం బేబీగా వేసేసుకొని వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాము. ఇలాగే 3 లేయర్ల కింద కూడా మనం ఇలాగే ఐస్ క్రీమ్ అయితే వేసేసుకోవాలి.
కరిగిపోవడం వల్ల లేకపోతే స్టఫ్గా మనకి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. నాకు కరిగిపోవడం వల్ల కిందకైతే ఐస్ క్రీమ్ అయితే జారి వచ్చేస్తుంది. అలాగే మూడోది కూడా లేస్ అయితే వేసేసుకుందాము. చూడండి మిగతాది కూడా ఇలాగా మూడో దాని మీద కూడా పైన కూడా ఇలా వేసేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ అంతా కూడా ఐస్ క్రీమ్ ఇలా తీసాం లేదు ఈ వేడికైతే నాకు కరిగిపోతుంది. చూడండి ఎలా కరిగిపోతుందో. నాకు కేక్ కొంచెం ఇంకా గోరువెచ్చగా ఉండడం వల్ల ఐస్ క్రీమ్ అనేది కరిగిపోతుందండి. ఇంకా మనం లేట్ చేయకుండా దీని మీద అయితే గిన్నె అయితే బొమ్మలించేస్తున్నాను. బోర్లించేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాము. చూడండి ఇలా గిన్నె అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. మనం కరెక్ట్గా 10-12 గంటలు కంపల్సరీగా ఫ్రిడ్జ్లో ఉండాలండి. కేక్ అనేది మనకి గట్టిగా అవ్వాలి. అయినంత వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేనైతే నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఉదయాన్నే చూపిస్తున్నానండి. చూడండి మన చుట్టూ కూడా ఉన్న క్రీమ్ కూడా నేను ఒక గంట తర్వాత అయితే వెళ్ళి అది గట్టిగా అవ్వగానే కేక్ మీద అయితే వేసుకున్నాను. చూడండి ఎంత గట్టిగా ఉందో. నైట్ అంతా నాకు ఫ్రిడ్జ్లో ఉంది. చాలా గట్టిగా ఉంది. నేను చుట్టుపక్కలంతా కూడా కటింగ్ చేశాను. మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా బాగుందండి. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. కేకు ఐస్ క్రీము ఇలా మన ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకొని తింటే చాలా సూపర్గా అయితే ఉందండి. చాలా బాగుంది. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. ఇందులో మనం ఎటువంటి క్రీమ్స్ కానీ ఏమి వాడలేదు. ఇటువంటి బ్యాటర్స్ కానీ విప్పింగ్ పౌడర్స్ కానీ ఏమి అయితే వాడలేదు. చాలా సింపుల్గా న్యాచురల్గా అయితే తయారు చేసుకున్నాము. ఎక్కువసేపు కానీ బయట కానీ ఉంటే ఐస్ క్రీమ్ అయితే కరిగిపోద్దండి. ఫ్రిడ్జ్లోంచి తీసామంటే వెంటనే తినేస్తేనే మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో విప్పింగ్ పౌడర్ అది వాడలేదండి స్టఫ్గా నిలబడడానికి. ఇది ఐస్ క్రీమ్ కాబట్టి ఫ్రిడ్జ్లో ఉన్నంతసేపే మనకి ఉంటుంది. బయటికి తీసామంటే బయటికి తీసి ఎక్కువసేపుగా ఉంచితే కరిగిపోతూ ఉంటుంది. చూడండి చాలా పర్ఫెక్ట్గా లేయర్లో కూడా ఐస్ క్రీమ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఐస్ క్రీమ్ మనకు తక్కువగా ఉండడం వల్ల ఇంకా ఎక్కువగా ఉంటే ఇంకా మనకి బాగా లేయర్లు బాగా కనబడుతూ ఉంటుంది. మరి చూడండి కిందన కేకు పైన అయితే ఐస్ క్రీమ్ దానిపైన మళ్ళీ కేకు దానిపైన ఐస్ క్రీమ్ చాలా బాగుంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంట్లోనే ఇలాగా సొంతంగా మనం న్యాచురల్గా అయితే తయారు చేసుకున్నాము. మరి మీకు ఈ రెసిపీ అయితే నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కంపల్సరీగా ట్రై చేయండి. చాలా బాగుంది. చాలా మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.